సాహితీ ఇన్ఫ్రా సంస్థ ఆ అధినేత జైల్లో ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ సీజ్ అవుతాయి. విశేషం ఏంటంటే అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి సంస్థ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సూపర్ డూపర్ శక్తివంతమైనటువంటి సంస్థ, రాజకీయ చట్టంలో కూరుకుపోయి అన్యాయం అయిపోయింది. ఆంధ్ర తెలంగాణలో రాజకీయ నాయకులు మెప్పు కోసం ప్రయత్నించారో లేదా రాజకీయ అధికారాల్లో ఉన్న పార్టీల యొక్క దెబ్బకి భయపడి వాళ్ళు లొంగి నష్టపోయారో తెలియదు. కానీ రాజకీయాల కారణంగా చివరికి వాళ్ళని నమ్ముకున్న ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళని కూడా ముంచేసి యాజమాన్యం జైలు పాలై ఆస్తులన్నీ సీజ్ అయినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. విజయవాడ గుంటూరు మధ్యలో సాహితీ ఇన్ఫ్రా వాళ్ళు చేసినటువంటి విల్లాలు అద్భుతమైన విల్లాలు. ఇవాళ ప్రముఖులు, నేను ఆ పేర్లు చెప్పను, అత్యంత ప్రముఖులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కట్టించినవే. విచిత్రం ఏంటంటే అతి చీప్ అండ్ బెస్ట్ రేట్లకు వాళ్ళకి అమ్మినట్టు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ వాల్యూకి అమ్మినట్టే ఉంది. అంటే అక్కడ ఏదో రాజకీయ ఎజెండా అన్న ఉండాలి, సరే బ్లాక్ మనీ అన్న ఉండాలి, అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రాలో ఆస్తుల్ని సీజ్ చేశారు సిసిఎస్ పోలీసులు. సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కాజా గ్రామంలో 24 ఎకరాల సాహితీ భూముల్ని తొలిసారిగా జప్తు చేశారు. 56 మంది రైతుల నుంచి సాహితీ ఇన్ఫ్రాటెక్ యజమాని భూదాటి లక్ష్మీనారాయణ ఆ భూముల్ని సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ భూములు అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, విల్లాలు కడతానని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేయించుకుని అనంతరం ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో పలువురు వినియోగదారు నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి మిగిలిన ప్రాజెక్టుల మాదిరిగానే లక్ష్మీనారాయణ పూర్తి చేయకుండా వదిలేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టులకు చెందినటువంటి పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు కేసును దర్యాప్తు చేయగా లక్ష్మీనారాయణ ఆస్తుల దందా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పెదకాకాని భూముల వ్యవహారం వెల్లడి కావడంతో వాటిని జప్తు చేయించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సిసిఎస్ జప్తు ఉత్తర్వుల గురించి అక్కడ రైతులకి బాధ్యతలు తెలియజేశారు. కొత్త వాళ్ళు ఎవరు మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఆ ప్రాజెక్టు భూముల్లో నోటీస్ బోర్డులు కూడా పెట్టించారు. అక్కడ ఇంకెవరైనా బాధితులు ఉంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను సంప్రదించమన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే రైతులకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా, దాన్ని ఏమంటారు, మ్యూచువల్ అగ్రిమెంట్. భూమి కట్టేటటువంటి సందర్భంలో వాళ్ళకి ఎంత ఇస్తామన్నట్టు ఏదో అడ్వాన్స్ సొమ్ములు ఇచ్చారు. వాళ్ళ భూములను ఇప్పుడు సిసిఎస్ వాళ్ళు సీజ్ చేస్తారు. వాళ్ళు మధ్యలో మునిగిపోవట్ల రైతులు. సాహితీ ఇన్ఫ్రా ఏమో జైలుకు పోవడం, ఇటేమో ఇదంతా నడవటం. ఓవరాల్గా చూస్తే ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలకి వ్యాపారులు ఎలా నాశనం అవుతారనడానికి అగ్రిగోల్డ్, సాహితీ ఇన్ఫ్రా సజీవ సాక్ష్యాలు.